నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. కార్పొరేషన్లో 7 పంచాయతీలను విలీనం చేస్తే ఉద్యమిస్తామని పోరాట కమిటీ నాయకులు హెచ్చరించారు. కొత్తగూడెం నూతన కార్పొరేషన్ ఏర్పాటుకు అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ సుజాతనగర్ మండలంలోని 7 గ్రామ పంచాయతీలు కార్పొరేషన్లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ విలీన వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా మాట్లాడుతూ బలవంతంగా ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా బలవంతంగా కొత్తగూడెం కార్పొరేషన్లో మండలంలోని 7 పంచాయతీలను విలీనం చేసడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ మధ్య జరిగిన సంస్మరణ సభలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం కార్పొరేషన్ పై శ్రద్ధ చూపట్లేదని, అవ్వకపోయినా తన మిత్రుడు కాసాని ఐలయ్య కోరిక మేరకు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదని తెలిపి ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు కొరకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఎమ్మెల్యే 2 నాల్కల వైఖరిని ఖండించారు. రానున్న రోజుల్లో పోరాటాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తీర్మానం చేసి గవర్నర్కి పంపడం అనేది ఇలా పత్రికలో కానీ లేకపోతే శాసనసభ్యులు కానీ చెప్తున్నటువంటి స్థితి ఉంది. ఆ రోజున ఐలే గారి సూచన సభలో ఎమ్మెల్యే గారు ఐలే గారి కోరిక నెరవేరుద్దేమో, ఇది రాకుండా ఆగుద్ది, నేనైతే ప్రయత్నం చెయ్యను అని చెప్పేసి అనడం అనేది జరిగింది. అప్పుడు ప్రజలు హర్షించారు. కానీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ మన అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని అసెంబ్లీలో కూడా బిల్ పాస్ చేసినట్టు పత్రికలో వచ్చినటువంటి స్థితి ఉంది. ఈ రోజున మీరు కొత్తగూడెం కార్పొరేషన్ చేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మా సుజాతనగర్ మండలంలో ఉన్నటువంటి 7 పంచాయతీలు మాత్రం మినాయించాలని చెప్పేసి మొదటగానే పోరాట కమిటీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నాం. అందుగురించి ఒకవేళ దీన్ని కూడా రేపు గెజిట్ వచ్చినా లేకపోతే ప్రభుత్వం కానీ శాసనసభ్యులు కానీ దీన్ని ముందుకు తీసుకెళ్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు. ఈ రోజున ఈ 7 పంచాయతీల పరిస్థితి చూస్తే ఏమాత్రం కూడా మన సిటీని పోలి అసలు ఏమాత్రం కూడా లేవు, పచ్చి పల్లెటూర్లలాగా ఉన్నటువంటి స్థితి ఉంది. అందుగురించి ఒకటనే కాదు, ఈ ఏరియాలో కూడా దాదాపు అందరూ కూడా పేదవారు, పేద రైతులు మాత్రమే